రాజకీయాల్లో ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి. ఒకరి లెక్కలు ఇంకొకరు తేల్చాలనుకుంటే ఒక్కోసారి భంగపాటుకు గురి కావాల్సి వస్తుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో తాజాగా చక్కర్లు కొడుతోంది. ఏపీలోని ఒకానొక ప్రధాన నేతపై సోషల్ మీడియా వర్గం విమర్శలు గుప్పిస్తే దాన్ని సున్నితంగా ముచ్చటైన 3 మాటలను సీమయాసలో తిప్పికొట్టేశారు మరో ముఖ్య నేత. ఇద్దరు నేతలు సీమ బిడ్డలే కాబట్టి పుట్టి పెరిగిన ప్రాంత భాషను సమయానుకూలంగా ప్రజెంట్ చేయడంలో ఇద్దరూ తీసిపోరు. మీడియా ముందు అలాగే ఎక్స్ వేదికగా చేసుకుంటున్న సీమ యాస విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు ట్రోలర్స్కు కాంటెంట్లుగా మారిపోతున్నాయి. కారాలు మిరియాలు కాని ఆ వెటకారాలేంటి, వాటిని వండి వార్చుతున్న ఆ ముఖ్య నేతలెవరు? లెట్స్ వాచ్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వర్గం లోకేష్ మీద చేసిన విమర్శలు పేలేయలేదో తెలియదు కానీ ఎక్స్ వేదికగా యువ మంత్రి చేసిన ట్వీట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మొన్నటికి మొన్న కొలంబోలో జరిగిన భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను కళ్లారా దగ్గరుండి తిలకించేందుకు నారా లోకేష్ అక్కడి స్టేడియానికి వెళ్లారు. గ్యాలరీలో ఇండియా అభిమానుల సందడితో పాలు పంచుకున్నారు. భారత్ క్రికెట్ వీరులు ధరించే రంగు టీ షర్టుతో అందరినీ ఆకట్టుకున్నారు. మన ఆటగాళ్ల షాట్లతో మిగతా అభిమానుల కేరింతలకు గొంతు కలిపారు. లేచి నిలబడి ఆనందంలో అందరినీ ఆకట్టుకున్నారు. సదరు యువ మంత్రి లోకేష్ ఆ తర్వాత పాకిస్తాన్పై ఇండియా కీలకమైన గెలుపును సాధించడం, లోకేష్ తిరిగి అమరావతి చేరుకోవడం, మళ్లీ శాసనసభ కార్యక్రమాల్లో బిజీ కావడం అన్నీ మామూలే. ఆ తర్వాత లోకేష్ చూసొచ్చిన కొలంబో క్రికెట్ మ్యాచ్ పై ఆంధ్ర రాజకీయాల్లో రచ్చరేగింది. మాజీ ముఖ్యమంత్రి జగన్ వర్గం లోకేష్ తీరుపై ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రత్యేక విమానంలో శ్రీలంక వెళ్లి మ్యాచ్ చూడటం ఏంటని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ఖజానాకు గండి కొట్టడం కాదా అంటూ ప్రశ్నించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో ఎక్స్ వేదికగా స్పందించారు. జగన్ పై సీమయాసలో సెటైలు వేశారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నీ దుడ్డు ఏమైనా ఇస్తివా జగన్ అంటూ ట్వీట్ ద్వారా వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఈ అంశం ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ట్రోలర్స్, నెటిజన్లు సైతం 2 వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు కామెంట్స్ ను రక్తిగట్టిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో కాకుండా మండలి మాత్రం కాకరేగుతోంది. అలాంటి సందర్భంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడటం కాస్త రిలీఫ్ అనుకున్నారు ఏమో యువ మంత్రుల వారు. ఎంచక్క శ్రీలంక పయనమయ్యారు. ఇండియా గెలిచిన మ్యాచ్ ను తిలకించి ఆనందంతో తిరిగొచ్చారు. అక్కడి గ్యాలరీ నుంచి లోకేష్ రిలీజ్ క్రికెట్ ఫోటో వైరల్ గా మారింది. దీంతో ఆ ఫోటోను షేర్ చేసుకుని వైసీపీ అభిమాన బృందం ఇది అధికార దుర్వినియోగమే కదా అంటూ విమర్శలు చేశారు. మంత్రి హోదాలో ప్రభుత్వ ఖర్చుతో అక్కడికి వెళ్లి మ్యాచ్ చూడటం ఏంటంటూ ప్రశ్నలు సంధించారు. ఇదిలా ఉండగా వైసీపీ అధినేత జగన్ సైతం మీడియా ముందుకొచ్చి కూటమి ముఖ్య నేతలపై ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నిత్యం గాల్లోనే తిరుగుతారంటూ చెప్పుకొచ్చారు. ఒక్కొక్కరికి ఒక విమానం, ఒక హెలికాప్టర్ సొంతానికి వాడుకుంటూ ప్రభుత్వ సొమ్మును అప్పనంగా వాడేస్తున్నారంటూ విమర్శించారు. దాదాపు 3 గంటల పాటు మీడియా ముందు మాట్లాడిన జగన్, లోకేష్ శ్రీలంక క్రికెట్ మ్యాచ్ పై కూడా ప్రస్తావించారు. కొలంబోకెళ్లి చూడాల్సిన అవసరం లేదంటూ చెబుతూనే తాను ఇంట్లో ఉండి మ్యాచ్ ను టీవీలో చూస్తానంటూ ఉటంకించడం గమనార్హం. ఇక ఇదే సమయంలో కొంతమంది రాజకీయ విశ్లేషకులు సరికొత్త వాదనను వినిపిస్తున్నారు. మాజీ సీఎం జగన్ ఎంచక్క అసెంబ్లీకొచ్చి ప్రజోపయోగమైన అనేక అంశాలతో పాటు ఇలాంటి విషయాలు ప్రస్తావించాల్సి ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రజానికం 11 సీట్లకే పరిమితం చేసిన జగన్ కు 40% ఓటింగ్ షేర్ ఉందని లెక్కలేసుకుంటున్నారు. ప్రజా సమస్యలపై సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష హోదా అవసరం లేదంటూ వాదిస్తున్నారు. అమూల్యమైన అసెంబ్లీ సమయాన్ని జగన్ వృధా చేసుకుంటున్నారని కూడా చర్చించుకోవడం విశేషం. బయట మీడియా ముందు జనం ఎదుట మాట్లాడే మాటల కంటే అసెంబ్లీలో లేవనెత్తే అంశాలకు చట్టబద్ధత ఉంటుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మంత్రి లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటం కోసం కొలంబో వెళ్లిన అంశం నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దానికి మాజీ సీఎం జగన్ మరింతగా తన సైన్యానికి మీడియా ముందు ఊతమిచ్చారు. వాడు మరింతగా నెట్టింట రచ్చ చేసే అవకాశాలు లేకపోలేదు. తోడుగా టీడీపీ అభిమాన గణం కూడా జగన్ 6 కిలోమీటర్ల దూరానికి గాలిమోటార్ను ఉపయోగించిన పాత జ్ఞాపకాలను వెలికి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ నేతలైనా సరే ఇలాంటివన్నీ చేస్తూనే ఉండడం మామూలే అని జనం అనుకోవడం తప్పు కాదు. కానీ ఆ అధికారం కాస్త కోల్పోయిన తర్వాత ఎదుటివారి తప్పులను గుర్తు చేయడమే అసలు తప్పంటూ అదే జనం సర్దుకోక తప్పడం లేదు.